అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసం తిరుప్పావై వ్రతంలో భాగంగా ఆండాళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం. ఇందులో ముందుగా 5 రూపాలను భగవంతుని యొక్క 5 రూపాలను అర్చించిన తర్వాత 10 మంది గోపికలను ఆండాళమ్మవారు లేపుకుంటూ వస్తున్నది. అంటే వాళ్ళు ఒక సంశయం, అదేమిటి వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారా, ఆండాళమ్మవారు లేవడం ఏమిటి, వాళ్ళని లేపడం ఏమిటి అంటే అది అట్లా కాదు. పారమార్థికమైనటువంటి సత్యం ఏమిటంటే వాళ్ళు ఆళ్వార్లు, భక్తిలో మునిగినటువంటి ఆళ్వార్లను అంటే ప్రబోధించడం కోసమే. ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రశ్నలు వేస్తుంటే తెలపడం కోసం ఆయనను అడుగుతూ ఉంటే ఆయనకు తెలియదని కాదు, ఈయనకు తెలుసని కాదు, మనకు తెలియడం కోసమే ఆ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది, టీవీలలో కనబడుతుంటుంది. అట్లాగే వాళ్ళు పడుకున్నారంటే ఏమిటి పడుకున్నారు అంటే భగవద్ధ్యానంలో నిమగ్నులైనారు. అది లౌకికమైనటువంటి నిద్ర కాదు, మనది లౌకికమైన తామసమైన నిద్ర, వాళ్ళది యోగ నిద్ర. అంటే భగవద్ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ గోపికా స్త్రీలను లేపుకుంటూ ఇంకొక గోపికా స్త్రీని ఆండాళమ్మవారు ఈ పాశురంలో లేపుతూ ఉన్నది. తూమణి మాడత్తు சுத்தம் விளக்கரிய தூபம் கமலத்து இளனை மேன் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தால் திறவாய் மாமீர் அவளை எடுப்பீரோ உன் மகள்தான் உமையோ அனிச்சவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்தையில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு நாமం బలవం నవిన్నే లోరెంబావాయ్. ఇది విశేషమైన పాశురం. ఏమిటి విశేషం? అన్ని విశేషమైనవే. శ్రీమద్ రామాయణంలో అన్ని కాండలు కూడా ప్రశస్తమైనవి, గొప్పవే. కానీ పెద్దలు ఏం చెప్తున్నారు? సుందరకాండ విశిష్టమైనది అంటున్నారు. సుందరకాండ అన్ని సమస్యలను, శారీరకమైన, మానసికమైన, ఆర్థికమైన, వ్యావహారికమైనటువంటి సమస్యలను తీరుస్తుంది కాబట్టి దాన్ని పారాయణం చేయమంటున్నారు. ఇది కూడా ఈ తుమ్మడి మాడత్తు అనేది విశేషమైనటువంటి పాశురం. ఈమె పడుకున్నది. ఎటువంటి ఉజ్వలమైనటువంటి నవరత్నాలతో కూడుకున్నటువంటి మెత్తని పరుపు మీద చక్కగా మంగళ దీపాలు వెలుగుతూ ఉన్నవి. మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. ఈ 4 కోళ్ళు, 4 కోళ్లకు 4 దీపాలు అమర్చి ఉన్నవి. తర్వాత అగరవత్తులు, సుగంధమైనటువంటి పరిమళాలు వెదజల్లుతున్నవి. మరి ఆమె పడుకోనున్నది, ఆమె నిద్ర లేవడం లేదు. అందుకని ఓ అత్త కూతురా, నీవు ఈ తలుపు తెరువు అమ్మా, నీవు నీ కుమార్తె మూగదా, చెవిటిదా, మొద్దు నిద్రపోతున్నదా, ఇంకా తెల్లవారు లేదనుకున్నావా? మరి భగవంతుణ్ణి కీర్తించడానికి మనం వెళుదాం అని ఈ పాశురంలో ఈమె ఆ గోపికా స్త్రీని లేపుతూ ఉన్నది. ఇక్కడ
నవరత్నముల ఖచ్చితమైనటువంటి నవరత్నాలు పొదిగి ఉన్నటువంటి ఒక చక్కటి మంచం మీద ఆమె పడుకొని ఉన్నదని చెప్తున్నారు. ఏమిటి నవరత్నాలు అంటే భగవంతునికి భక్తునికి 9 సంబంధాలు ఉంటాయి. నవ అంటే 9. ఏమిటి 9 సంబంధాలు? పితృపుత్ర భావం. ఆయనేమో తండ్రి, రక్షకుడు, పితృడు, తండ్రి, పితృదేవుడు, మనం పుత్రులం. తర్వాత రక్షక భావం. ఆయన రక్షించేవాడు, ఆయన చేత మనం రక్షించబడేవాళ్ళు. అందుకనే భగవద్గీతలో అహం మృత్యు సంసార సాగరాతు ఉద్ధరామి, మృత్యు సంసారమైనటువంటి సముద్రం నుండి నిన్ను ఉద్ధరిస్తాను అంటాడు. శేషి అనేది ఒక సంబంధం, అది 4వది. అంటే సర్వవ్యాపకత్వం, ఆయనకే మనం చెందిన వాళ్ళం. భర్తృభార్యా సంబంధం, ఆయన భర్త, మనం భార్యలం. అంటే మరి మేము పురుషులం కాదండి, ఆయనకు భార్య ఎట్లయితాం? స్త్రీలు కదా భార్యలు అని అనుమానం వస్తుంది. అట్లా కాదు. పరమాత్మ దృష్టిలో పరమాత్మే పురుషుడు. పుంసాం మోహన రూపాయ పురుష ఆయనే. స్త్రీ ప్రాయం జగత్, ఈ జగత్తంతా స్త్రీతో సమానం. లౌకికంగా చూస్తే ఇక్కడ భార్యాభర్తలు, మగ ఆడ తేడా. పరమాత్మ దృష్టిలో ఆయనొక్కడే పరమాత్మ. స్త్రీ ప్రాయం జగత్, ఈ జగత్తులో ఉండే సమస్త సృష్టి అంతా కూడా స్త్రీతో సమానమైంది. జ్ఞాతృజ్ఞేయ సంబంధం, ఆయన తెలుసుకునేవాడు, ఆయన చేత మనం తెలియబడేవాళ్ళం. అంటే ప్రకృతిలో జీవునిలో ఆయన అంతర్యామిగా ఉండి ఆయన మనం తెలుసుకుంటుంటాడు. ప్రకృతిలో ఉంటాడు, చరాచరాల్లో ఉంటాడు, ఆత్మలో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. అంటే సర్వమైనటువంటి జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు. స్వస్వామి, ఆయన యజమాని, ఆయన యొక్క సొత్తు మనం. ఆయనే యజమాని, ఆయన యొక్క సొత్తు మనం అనుకుంటున్నాం ఇది నా సొత్తు, ఇది నా సొత్తు అనుకుంటున్నాం. లేదయ్యా, అసలు నీవే ఆయన సొత్తు అయినప్పుడు నీకు సంబంధించింది ఆయన యొక్క ధనమే. ఆధేయం, ఆయన ఆధారం, ఆయన చేత మనం ఆధేయంగా ఉన్నాం, మనం ఆధారభూతులమైనాం. ఆయన శరీరం, మనము ఆయనకు ఆత్మ. ఆయనే శరీరం. అంటే ఆత్మ వెళ్ళినప్పుడు ఆత్మతో పాటు పరమాత్మ ముందు ఉండి ఆత్మను తీసుకొని పోతాడట కర్మానుసారంగా. అందుకని ఆయన శరీరం ఆత్మ. భోక్తృభోగ్యం, ఆయన భుజించేవాడు, ఆయన చేత మనం అనుభవించబడతాం. ఈ విధంగా నవవిధములైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఇక మెత్తని పరుపు అదేమిటి అంటే కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం, ఇవి కలగాలి. వీటితోని దీపాలేమిటి? జ్ఞానదీపం. జ్ఞానదీపాలు వెలుగుతూ ఉండగా కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు కలిగి ఈ నవవిధ సంబంధాలతోని పరమాత్మ గురించి తెలుసుకోవాలి. మనకు పరమాత్మను ఆశ్రయించాలంటే నవవిధమైనటువంటి భక్తి మార్గాలు మనకు భాగవతంలో, విష్ణు పురాణంలో చెప్పడం జరుగుతున్నది. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం.
పరమాత్మను శ్రవణం, పరమాత్మ యొక్క పేరును ఎప్పటికీ హరికథను, హరికథ అంటే హరి యొక్క కథను, నామస్మరణను, ఆయన యొక్క కథలను వినడం. కీర్తనం, కలవు సంకీర్తనం, కీర్తించడం. చేతులారంగా శివుని పూజించడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని, దైవ సత్యంబు లోనుగా దలపడేని, కలగనేటికి తల్లుల కడుపు చేటు అన్నట్లుగా ఈ విధంగా ఆయనను స్మరించాలి. పాదసేవనం, ఆయన యొక్క పాదములను అర్చించాలి, పాదములను ఆశ్రయించాలి. అర్చనం, మనకు తోచినటువంటి పుష్పాలతోని పూజించాలి. వందనం, నమస్కరించాలి. దాస్యం, నేను నీవాడను. సఖ్యం, ఆయనతో స్నేహం. ఆత్మనివేదనం, తన యొక్క ఆత్మను సమర్పించాలి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తి మార్గములు. ఇందులో ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకున్నా మానవుడు తరించబడతాడు. ఆ విధంగా తుమడి మాడత్తు అనేటువంటి ఈ పాశురంలో మరి మాయావి అయినటువంటి పరమాత్మ మన దగ్గర వేంచేసి ఉన్నాడు. నీవు ఇంకా ఈ తూగుటుయ్యాల మీద నవవిధమైనటువంటి రత్నాల యొక్క పాన్పు మీద పడుకున్నావు. అది భావ్యం కాదు. మనము పరమాత్మను సేవించడానికి వెళదాంరా, నీవు మూగదానివా చెవిటిదానివా వినబడడం లేదు అని ఆండాళమ్మవారు గోదాదేవి ఇందులో ఒక చెలికత్తెను లేపుతూ ఉన్నారు. ఇది ఈ పాశురం యొక్క అంతరార్థం. మరి ఒక పాశురంలో మళ్ళీ రేపటి రోజు ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.